అంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెండ్లి భార్యనుగా అంగీకరించుచున్నాను. ఇలాగ జరిగించునని దేవుని ఎదుట సంఘం ఎదుట పెద్దలందరి ఎదుట నీతో ప్రమాణం చేయుచున్నాను. అందరూ చెప్పలు కొట్టండి ఒకసారి. అబ్బా ఉరకలాగా వినపడాలి, లగుడతలాగా గట్టిగా నాగలక్ష్మి పడతాం. మీరు పక్కన కుర్రోళ్ళలో ఉన్నారు. వినబడిందమ్మా నీకు? ఎవరితో ప్రమాణం చేశారు మీరు? సునీతతో. అది మర్చిపోకూడదు అంటే చెప్పాలి. సునీతను నేను, గాంధీ అని మిమ్ములను, ఇది మొదలుకొని మన జీవితం అంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును మిమ్మల్ని ప్రేమించి సంరక్షించుటకై నా పెండ్లి భర్తగా అంగీకరించున్నాను. ఇలాగ జరిగించునని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రజలందరి ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఎవరితో చేశారు ప్రమాణం? గాంధీ గారితో నువ్వు ప్రమాణం చేశావు. అందరూ చెప్పలు పెడతామా సరే? వినపడలేదా మీకు? అయ్యయ్యో, మీరు ఎక్కడ చేయాలి? ఓకే.